బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు, చెరువులు కబ్జా చేసినటువంటి అక్రమార్కులపైన ఇక హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సో ఇవాళ తాజాగా ఇక గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ప్రాంతంలో ఇక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టినటువంటి అక్రమదారుల వెన్నులో వణుకు పుట్టించింది. అక్రమ కట్టడాల్ని ఎక్కడికక్కడ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. రైట్ నా ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. అక్రమణలపై ఎప్పటికప్పుడు కొరడా జులిపిస్తూ ప్రభుత్వ స్థలాల్ని కాపాడుతోంది హైడ్రా. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొండాపూర్లో ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఇక ఈ క్రమంలో గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సిఎంసి సిబ్బందితో కలిసి హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్లో కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీద్ బండ వరకు రోడ్డుకు ఇరువైపులా వెలిసిన ఆక్రమణలు తొలగించారు అధికారులు. ఇవాళ ఉదయం 4 గంటల నుండే ఆక్రమణ నిర్మాణాలపై ఇక ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఇక సిఎంసి సిబ్బంది భారీ బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మించినటువంటి ఆ అక్రమ కట్టడాల్ని అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొండాపూరు, గచ్చిబౌలి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు గత కొన్ని రోజుల నుంచి హైడ్రా ఎక్కడికక్కడ మరి అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తోంది. రీసెంట్గా కుకట్పల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు, అంతకుముందు ఇక శేలింగంపల్లి కావచ్చు, తాజాగా కొండాపూరు అండ్ దాంతోపాటు గచ్చిబౌలి కావచ్చు, ఎక్కడ అక్రమంగా మరి నిర్మాణాలు జరిగినా ప్రభుత్వ స్థలాల్ని, పార్కుల్ని, నాలాల్ని మరి ఏదైతే ఈ యొక్క చెరువుల్ని కబ్జా కనుక చేస్తే అక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఉక్కుపాదం మోపడమే కాదు, మరి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని వాటిని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూస్తాం, బతుకమ్మకుంట కావచ్చు, లేకపోతే కుక్కడపల్లి నల్ల చెరువు కావచ్చు, ఇట్లా చాలా చెరువులని పునరుద్ధరిస్తోంది. సో ఈ పక్కనే మాదాపూర్ పక్కనే ఉన్నటువంటి సున్నం చెరువు కావచ్చు, ఇట్లా చాలా చెరువుల్ని కూడా కబ్జా కోర్ల నుంచి కాపాడి వాటికి పునర్జన్మనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో రైట్ నౌ మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కొండాపూరు, ఈ గచ్చిబౌలి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుతో ఇక సోషల్ మీడియాలో మరోసారి హైడ్రా ఈజ్ బ్యాక్ అండ్ పవర్ఫుల్ బ్యాక్ అన్నటువంటి ఒక స్టేట్మెంట్ సైతం మరి సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనకు తెలుసు, గతంలో అనేక మార్లు హైడ్రా పైన విమర్శలు వచ్చినాయి, హైడ్రా పైన ఆ స్థాయిలో ప్రశంసలు సైతం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో మరొక్కసారి సోషల్ మీడియాలో ఇక హైడ్రా ట్రెండింగ్గా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.